ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరే చెప్పారు చాలా సింపుల్‌గా జరిగిపోతున్నాయి. ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా గూడా ఎవ్వరిలో ఎందుకు మార్పు రావట్లేదు? ఎందుకంటే తీసుకునే సెక్షన్స్ కానీ, ఇచ్చే పనిష్మెంట్స్ కానీ కఠినంగా లేవంటారా? కాదు, బేసిక్‌గా సెక్షన్స్ కట్టినం అనేది తర్వాత విషయం. అసలు బేసిక్‌గా మన సైకాలజీలో ప్రాబ్లమ్ ఉంది అది. ఓకే. ఇందాక నేను చెప్తున్నది అది. అంటే అబ్బాయిలు బేసిక్‌గా అమ్మాయిలని మనం ఒక తేలిక భావంతో చూస్తాం. మీరు అమ్మాయి కదా! మా అబ్బాయిలు అమ్మాయిలని తేలిక భావంతో చూస్తాం ఫస్ట్. నేను వెళ్తూ ఉండగా నా పక్క నుంచి ఒక అమ్మాయి గనక బండి మీద ఫాస్ట్‌గా వెళ్తే నాలో భయంకరమైన ఈగో దెబ్బతింటుంది. నేను ఆ అమ్మాయిని గెలిచి తీరాల్సిందే, లేదా ఒక పిచ్చి మాట అనాల్సిందే. లేదా కారులో వెళ్తూ ఉంటే కనుక డెఫినెట్లీ నేను ఆ మాట అనుకుంటాను, రో అమ్మాయి అయి ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అంటే ఒక రకమైన తేలిక భావం. ఎందుకని? అంటే లైక్ ఇప్పుడు ఇది పోవాలంటే ఏంటి అసలు? ఏం చేయాలంటే? పోవటం అనేది ఇంపాసిబిలిటీ. లెట్స్ బి ఆనెస్ట్ ఇన్ దట్. పోవటం అనేది ఇంపాసిబిలిటీ. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల కండిషనింగ్ జరిగింది. అసలు బేసిక్గానే అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ఉమెన్ ఆర్ ఫిజికల్లీ అ లిటిల్ వీకర్. అబ్బాయిల కంటే అమ్మాయిలు కొంచెం ఫిజికల్గా కొద్దిగా వీక్ ఉండటం వల్ల వచ్చిన మేజర్ ఇష్యూ ఇది. అండ్ దాని నుంచే ఆస్తి హక్కులు, దాని నుంచే ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేదాల్లో, ఋగ్వేదంలో క్లియర్గా రాసున్నది అమ్మాయికి కూడా అబ్బాయితో ఈక్వల్గా ఇది ఇవ్వాలి అని చెప్పి. తర్వాత వచ్చిన ధర్మశాస్త్రాలు, తర్వాత వచ్చిన పురుష పొంగోలు వాళ్ళు మార్చిన ఇది ఏది లేదు, అమ్మాయిలకు ఆస్తి హక్కు ఉండకూడదు అనేది. ఇదన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు. మాత్రం మాటల వరకే పరిమితమై మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయిలంటే ఒక చులకన భావం ఉందని. ఈవెన్ సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా ఎక్స్పోజింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి బాలేదు అంటారు, వాటికే కామెంట్స్ పెడతారు, వాటిని ఎంకరేజ్ చేస్తారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. సో ఎందుకని ఎంకరేజ్ చేస్తారు? అంటే ఎందుకు మార్పు రావట్లేదు? అసలు ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఎందుకు ఎలో చేస్తున్నారు ఇవన్నీ? ఎసెన్షియల్లీ మనకున్న ప్రాబ్లం అదే. ఎసెన్షియల్లీ ఒక తేలిక భావం ఉండటం అమ్మాయిల మీద. ఇన్ఫాక్ట్ నేను అదే అడ్రస్ చేద్దామని చేశాను ఆ వీడియో. సో నెక్స్ట్ వీడియో నేను చేసింది చూస్తే మీరు దానిలో నేను క్లియర్గా చెప్పింది ఇదే. అమ్మాయిలంటే తేలిక భావంతో చూడు నా కొడుకు, ఒక గౌరవభావంతో, ఒక స్నేహభావంతో చూస్తాడు. ఒక అమ్మాయి తనకంటే ఫిజికల్గా వీక్ అయినా సరే మెంటల్గా చాలా స్ట్రాంగ్ అని నమ్ముతాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను? అబ్బాయికి అమ్మాయికి మీరు పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి 3 ఏళ్ల చిన్నది అని చెప్పాను. చిన్నది ఉండటం అనేది కరెక్ట్ ఏజ్ గ్యాప్ అంటారు. ఎందుకు అంటే 3 ఏళ్ళు ముందు మెచ్యూర్ అవుతుంది అమ్మాయి. మెంటల్గా మెచ్యూరిటీ అమ్మాయికి 3 ఏళ్ల కంటే 3 ఏళ్ల ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది అమ్మాయికి. అది చేసిన వాడు అందుకే అమ్మాయి పక్కన ఉన్నప్పుడు తను హీ కాంట్ స్టాండ్ దట్ గర్ల్స్ మెచ్యూరిటీ. ఒక అమ్మాయి తను అంత ఇదిగా, అంత ఏమంటారు, తెలివిగా బిహేవ్ చేయటము, ప్రవర్తించటము అబ్బాయి తట్టుకోలేడు. సో మన కొడుకుల్ని, కూతుళ్ళ గురించి అలా ప్రిపేర్ చేయగలగాలి. అది ఏమవుతుంది? ఒక రోజులో అవుతుందా? ఒక మనిషితో అవుతుందా? అది కాదు. ఒక చైన్ రియాక్షన్. అంటే థింక్ ఆఫ్ నేను ఇక్కడ మొదలుపెట్టాను, నా చేయి పట్టుకొని ఇంకొకటి చేశాడు, అలా ఒక చైన్ ఫామ్ అయింది. థింక్ ఆఫ్ 1 బిలియన్ పీపుల్ ఫార్మింగ్ ఎ చైన్. భారతీయులందరూ కూడా ఒక చైన్ లాగా తయారయ్యి ఎస్ దిస్ ఈజ్ హౌ అవర్ మెన్ విల్ బి అన్న ఫీలింగ్ కనుక దానికి రకరకాల ఏరియాస్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇన్ఫ్యాక్ట్ మెన్ విల్ బి మెన్ జోక్స్ వేయొద్దని ఒకళ్ళు అంటారు. ఆ కైండ్ ఆఫ్ జోక్స్ దగ్గర నుంచి మానేయాలి అని చెప్పని ఒకళ్ళు అంటారు. లేదు, అమ్మాయిల డ్రెస్ సెన్స్ మీద మీరు అసలు మాట్లాడకూడదు అంటారు. అమ్మాయిల డ్రెస్సులు బాంబేకి ఢిల్లీకి మీరు క్లియర్ తేడా చెప్తారు. ఢిల్లీలో బికాస్ ఆఫ్ దట్ వెదర్ అయితేనేమి మోర్ ఫుల్గా డ్రెస్ వేసుకుంటారు ఢిల్లీలో. దీనిలో మోడల్స్ ఎక్కువ, బాంబేలో మోడలింగ్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ కాబట్టి అక్కడ దే వేర్ షార్టర్ ఇవి. నేను చూశాను అక్కడ. ఐ హావ్ సీన్ పీపుల్, గర్ల్స్ మూవింగ్ ఇన్ మినీ స్కర్ట్స్ అండ్ మినీ షార్ట్స్లో తిరగటం నేను కళ్ళారా చూశాను. బట్ బాంబేకి ఢిల్లీకి రేప్ ఇది చూడండి తేడా. ఢిల్లీ ఈజ్ వే బియాండ్ బాంబే ఇన్ దట్. ఎందుకు అవుతుంది అంటే ఈజ్ దట్ యూ మీన్ టు సే అమ్మాయిల వస్త్రధారణ వల్ల వీడికి ఇదవుతుందా? సో అలా అనుకున్నా కూడా చిన్న పిల్లల్ని కూడా చేస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్ల అదే చెప్పబోతున్నాను నేను. 6 ఏళ్ల పిల్లని తీహార్లో ఒక 100 మంది రేపిస్ట్లని ఒక ఆమె ఇంటర్వ్యూ చేసింది. ఏంటి అంటే అసలు రేప్ సైకాలజీ ఏంటి, మీకు ఆ మూమెంట్లో మీకు ఏమనిపిస్తుంది అది తెలుసుకోవటం కోసం అన్నట్టుగా. ఆ 100 మందిలో 80 మంది ఏం చెప్పలేదు. మన బేసిక్గా రేప్ సైకాలజీతో ఉన్న ప్రాబ్లం ఇదొకటి. రేపిస్టులు మాట్లాడరు, రేప్ అయిన వాళ్ళు మాట్లాడరు. వీళ్ళేమో పాపం బాధతోటి, పెయిన్ తోటి మాట్లాడరు. రేపిస్టులేమో బయటికి వెళ్ళలేము అన్న దీంతో వాళ్ళు మాట్లాడరు. సో సైకాలజీని మనం డిఫైన్ చేయడం చాలా కష్టం, రేప్ సైకాలజీ. బట్ స్టిల్ 20 మంది మాట్లాడారు 100 మందిలో. అందులో ఒకడు అన్నది ఏంటంటే వాడు 5 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి వచ్చాడు జైలుకి. 5 ఏళ్ల అమ్మాయి తను నన్ను ఇన్అప్రోప్రియేట్ పొజిషన్స్లో ముట్టుకుంది. ఆ అమ్మాయి నాకు సెక్షువల్గా నేను స్టిమ్యులేట్ అయ్యి ఆ అమ్మాయిని రేప్ చేశాను. షీ వాజ్ 5 when I raped.
నా 14 ఏళ్ల జైలు శిక్ష అయి నేను బయటికి వెళ్ళేటప్పటికి తను మేజర్ అవుతుంది. ఐ థింక్ ఐ విల్ రేప్ హర్ అగైన్ అన్నాడు. సో ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు వింటూ ఉంటారు కదా, సో బేసికలీ మీకు ఏమనిపిస్తుంటుంది? లైక్ చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, ఎవరిని వదిలిపెట్టట్లేదు, అసలు ఏ విధంగా బ్లడ్ బాయిల్ అవుతుంది, బ్లడ్ బాయిల్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీబడి. ఎవరికైనా అయినట్టు నాకు అవుతుంది. నేను పెట్టిన వీడియోని, ఫస్ట్ వీడియోని 1,00,000 మంది షేర్ చేశారంటే దానికి రీజన్ అదే, బ్లడ్ బాయిల్ అయ్యే వాళ్ళందరూ. ఆబ్వియస్లీ చాలా మంది ఈ కామెంట్ పెట్టారు కూడా దాని కింద. చిన్న పిల్లల్లో సెక్స్ ఆస్పెక్ట్ ని ఏ విధంగా ఎక్స్పెక్ట్, ఎలా చిన్న పిల్లలు, 60 ఏళ్ల ముసలి వాళ్ళు, యూనో ఒక రేపిస్ట్ని వాడు ఇంటర్వ్యూ చేస్తే అదే అన్నది, 5 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తారు అంటే వాడు అదే అన్నాడు, 60 ఏళ్ల అమ్మాయిని కూడా, ఆమెను కూడా నేను చేశాను. ఏంట్రా నీకు, వాట్ ఈజ్ దట్ అంటే, ఏం తప్పేముంది అందులో, వాళ్ళు నా కింద ఉండటానికే పుట్టారు వాళ్ళు, వాళ్ళని అందుకే నేను వాళ్ళని అలాగే నీచంగానే చూస్తాను నేను అంటే. 60 ఏళ్ల వాళ్ళలో నువ్వు ఏమి, 60 ఏళ్ళ 70 ఏళ్ల వాళ్ళలో నువ్వు ఏం చూస్తావు నువ్వు అంటే, వై నాట్, షీ హ్యాస్ అ వెజైనా టు, దిస్ వాట్ ఈస్ ఇట్. సో ఇది ఓవరాల్గా మీరు చూసుకుంటే వెళ్ళేది ఒకే పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. అమ్మాయిలు అంటే ఉన్న ఒక విధమైన నీచమైన భావన.